వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇవాళ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? 3-4 రోజులుగా ఇదే చర్చ నడుస్తూ ఉంది. దీనికి ఇలాంటి ఒక అగ్నిని రాజేసింది మాత్రం సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవాలి. తన స్పిరిట్ సినిమా ప్రభాస్తో తను చేయబోతున్నటువంటి నెక్స్ట్ ఫిలిం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక సౌండ్ స్టోరీ అనేటువంటి ఒక వీడియో, అంటే అందులో విజువల్స్ ఏముండవు, ఎవరూ కనిపించరు, మాటలు మాత్రమే వినిపిస్తాయి. అది కూడా ఏఐ జనరేటెడ్ వాయిస్ తోటి, ప్రకాష్ రాజ్ ప్రభాస్ వాయిస్ని ఏఐ సాయంతో రికార్డ్ చేసి దాన్ని ఆ వీడియోని తయారు చేసి ఆయన బయటికి వదిలారు. సో అంటే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీ. సో అది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చకి రచ్చకి దారితీసింది. ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనటం మిగతా స్టార్ హీరోలకి, ఈవెన్ తెలుగు హీరోలకి కూడా నచ్చలేదు. చాలామంది అంటే హీరోలు కాదు, హీరోల అభిమానులకి చాలామందికి నచ్చలేదు. వాళ్ళు దాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రధానంగా షారుఖ్ ఖాన్ అభిమానులు వాళ్ళు సందీప్ రెడ్డి వంగాని అలాగే ప్రభాస్ని విపరీతంగా ట్రోల్ చేశారు. సో మీ హీరోకైతే కేవలం తెలుగునాట మాత్రమే ఎక్కువ ఇది ఉంది, స్టార్డమ్ ఉంది. మా హీరో అలా కాదు, ఇండియాలోనే కాదు బయట కూడా, దేశం బయట కూడా ఆయనలాగా తెలిసినటువంటి సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ ఇంకెవరు లేరు అన్నట్లుగా షారుఖ్ ఖాన్ అభిమానులు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ వచ్చారు. సో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తోటి కింగ్ అనేటువంటి సినిమాని రూపొందిస్తున్నటువంటి దర్శకుడు. ఆయన ఏం చెప్పాడు? రీసెంట్గా నవంబర్ 2వ తేదీ షారుఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా కింగ్కి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ని, ఒక టీజర్ని ఆయన రిలీజ్ చేశాడు. స్టార్లు, సూపర్ స్టార్లు ఎంతమంది అయినా ఉంటారు కానీ కింగ్ మాత్రం ఒక్కడే అని చెప్పేసి షారుఖ్ ఖాన్ని కింగుగా ఆయన అభివర్ణిస్తూ ఆయన కామెంట్ చేశాడు. ఇది మళ్ళీ ప్రభాస్ అభిమానులకి చికాకాయ తెప్పించింది, వాళ్ళకి చిరెత్తుకొచ్చింది. దాంతో వాళ్ళు రివర్స్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీ హీరో నార్త్ ఇండియాకి మాత్రమే తెలిసినటువంటి హీరో, సౌత్లో ఆయనకి పెద్దగా ఆయనకి ఏమి లేదు, సీన్ లేదు ఆయనకి. అదే మా హీరో అయితే కేవలం తెలుగులోనే కాదు, సౌత్లోనే కాదు, నార్త్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి, మంచి పాపులారిటీ ఉన్నటువంటి కథానాయకుడు. అసలు సిస్సలైనటువంటి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే మా హీరోనే అని చెప్పేసి వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు. సో ఇది అంటే దీంతో ఇది రాజుకుంది, ఎవరు సూపర్ స్టారు, ఎవరు టాప్ సూపర్ స్టారు అనేటువంటి ఆ చర్చ మిగతా హీరోల అభిమానులు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. మహేష్ అభిమానులు, మిగతా హీరోల అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళ అభిమానులు కూడా తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని చెప్పేసి వాళ్ళు కూడా తమ సైడ్ వాదన వినిపిస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ RRR తర్వాత దేవర సినిమాతోటి మళ్ళీ దాన్ని నిరూపించుకున్నాడు. సో మా హీరో ఏం తక్కువ కాదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, RRR సినిమాతోటి మా హీరోకి గ్లోబల్ లెవెల్లో మామూలు ఇమేజ్ రాలేదు అని చెప్పి రామ్ చరణ్ అభిమానులు, పుష్ప 2 సినిమాతోటి ఆల్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయింది మా హీరో అని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు. ఇక మహేష్ అభిమానులు అయితే ఇప్పటి వరకు మా హీరో పాన్ ఇండియా సినిమా చేయలేదు, కానీ కేవలం రీజనల్ సినిమాతోటే, తెలుగు వర్షన్ తోటే ఈజీగా 150 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ సాధిస్తున్నటువంటి ఏకైక హీరో మా హీరో అని చెప్పేసి వాళ్ళు. రేపు SSMB 29 వచ్చిన తర్వాత ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది తెలుస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకా ఇండియానే కాదు గ్లోబల్ లెవెల్లో సూపర్ స్టార్గా మా హీరో రాబోతున్నాడు 2027 అని చెప్పేసి మహేష్ ఫ్యాన్స్ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇలా
ఏదైతే ఒక సందీప్ రెడ్డి వంగ ఒక ట్యాగ్ పెట్టాడో ప్రభాస్కి, అది ఎంత చర్చకి రచ్చకి దారి తీయటం మాత్రం ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో ఇదంతా నడుస్తూ ఉంది. ఏదైతే మా హీరో మీ అంటే స్టార్లు, సూపర్ స్టార్లు ఎంతమంది అయినా ఉంటారు, కానీ కింగ్ ఒక్కడే అని ఏదైతే సిద్ధార్థ ఆనంద్ కామెంట్ చేశాడో, దాని తర్వాత స్పిరిట్ గురించినటువంటి దాని పాపులారిటీ, దాని మీద హైప్ మరింత పెరిగిపోయింది. ఇది సందీప్ రెడ్డి వంగకి కావలసినంత ఆయనకు కూడా ఒక ఎనర్జీని ఇచ్చేసింది. ఆయన ఇంకా తెగ సంబరపడిపోతున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు అని చెప్పి కూడా వార్తా కథనాలు మొదలయ్యాయి. ఇట్లా సోషల్ మీడియా రకరకాల కామెంట్లతోటి, డివిజన్ తోటి, అంటే ఎవరు టాప్ స్టార్ అనే విషయంలో ఇలా విడిపోయిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇది సోషల్ మీడియా వరకే పరిమితమైంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో. అంటే కింగ్ అనే సినిమా మన ముందుకి రాబోతోంది 2026లో. మరి షారుఖ్ ఖాన్ తను పఠాన్, జవాన్ అనేటువంటి 2 బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. 2 కూడా 1000 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినటువంటి సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద నిలిచాయి. కానీ ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమా డుమ్కీ అనేది అది ఫెయిల్ అయింది. అది మరి ఈ కింగ్ సినిమాతోటి నిజంగా ఆయన గనక బాక్సాఫీస్ వద్ద కింగ్ లాగా నిలబడతాడా లేదా, నిలబడకపోతే మళ్ళీ విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది, అది ఆయనకి తెలుసు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఆ టీజర్ ఏదైతే ఉందో, ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్, అందులో ఆయన సిల్వర్ హెయిర్ తోటి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన ఆహార్యం అంటే ఆయన లుక్స్ కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సరికొత్త రికార్డును సృష్టిస్తుంది అని చెప్పేసి బాలీవుడ్ అంతా కూడా నమ్ముతూ ఉంది. కేవలం షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు. మరి చూద్దాం, ఫస్ట్ కింగ్, ఆ తర్వాత వచ్చేటువంటి స్పిరిట్, ఈ 2 సినిమాలు ఎవరు వాళ్ళిద్దరిలో బిగ్గెస్ట్ స్టార్ అనేది చెప్తాయని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ 2 తర్వాత వచ్చేటువంటి SSMB 29 ఏదైతే ఉందో అదైతే డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఇంకో వర్గం అంటుంది. మరి చూద్దాం ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా సృష్టిస్తాయో. పాన్ ఇండియా లెవెల్లో కాకుండా గ్లోబల్ లెవెల్లో ఏది ఎక్కువ సక్సెస్ అవుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.